నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ గణేష్ మండల నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేస్తున్నామని శ్రీ రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు నీలగిరి రాజు తెలిపారు. ఇప్పటికైనా గణపతి మండపాల వారు వచ్చే సంవత్సరం నుండి మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. నగరంలోని పోచమ్మ గల్లీలో శ్రీ రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో 60 ఫీట్ల మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. భక్తులు ఈ మట్టి విగ్రహాన్ని చూడడానికి తరలి వస్తున్నారు. 60 ఫీట్ల మట్టి వినాయకుడితో భక్తులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రవితేజ యూత్ సొసైటీ అధ్యక్షులు నీలగిరి రాజు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణలోనే అతి పెద్దదైన 60 ఫీట్ల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించామన్నారు. ఈ మట్టి విగ్రహం పండరీపూర్ పాండురంగ స్వామి పోలికతో వినాయక విగ్రహం ఉంటుందని ఆయన తెలిపారు. భక్తులు ఈ 60 ఫీట్ల వినాయకుడిని చూడ్డానికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధామోహన్, రాకేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. మా రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా 60 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మట్టి వినాయక విగ్రహం పండరీపూర్లో గల విఠలేశ్వర స్వామి ఆకారంలో కొలువు తీరినాడు. ఈ యొక్క మట్టి వినాయక విగ్రహానికి దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఒక స్వామివారిని దర్శించాల్సిందిగా కోరుతున్నాం. అయితే గణేష్ మండలి నిర్వాహకులకు తెలియజేది ఏమనగా, రాబో రోజుల్లో కూడా మీరు కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు నెలకొల్పిండ్రు కాబట్టి శాంతి భద్రతతో కూడుకొని అందరు క్యూ పద్ధతిని పాటించి అన్ని గణేష్ మండలి వారు సమయపాలన పాటించి ఎలాంటి హాని కలగకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా దర్శనాలు చేయించాలని కోరుతున్నాం. 60 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు అనేది సర్వసాధారణమైనదని ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ విశాల్ పేర్కొన్నారు. దీన్ని అధిగమించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు నిద్రలేమి లేకుండా చూసుకోవాలని, అతిగా మద్యం సేవించడం మానేయాలని ఆయన సూచించారు. ప్రపంచ మతిమరుపు నివారణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ విశాల్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన తర్వాత మతిమరుపు అనేది సర్వసాధారణమైనదని, దీన్ని అధిగమించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు నిద్రలేమి లేకుండా చూసుకోవాలన్నారు.
అంతేకాకుండా అతిగా మద్యం సేవించడం మానేయాలని, నడక, మెడిటేషన్ మరియు మేధాశక్తి కొరకు పజిల్స్ నింపడం, ఆడడం వంటివి చేయాలన్నారు. ఎప్పుడూ మిత్రులతో కలివిడిగా ఉంటూ మనోల్లాసంతో ఉంటే మతిమరుపు రాకుండా ఉండొచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు, రాజారాం, జగత్ రెడ్డి, రెడ్ క్రాస్ సెక్రటరీ అరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. సో నేను ఏంటంటే ఇలా చెప్పినట్టు చెప్పినట్టు ఇదాకా చాలా మటుకు మనం ఏంటంటే ఏం చేస్తారు వాళ్ళు ఒక్కొక్క బండి కొంటాం. బండి కొన్న తర్వాత ఏంటంటే ఒక 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత దాని పార్ట్స్, స్పేర్ పార్ట్స్ ఎట్లయితే వీక్ అవుతాయో మన బాడీలో కూడా మన నాడీ కణాలు అనేది వీక్ కావడం జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ కొన్ని చిన్న మనకి టీం ఉంటుంది, సైకాలజిస్ట్ టీం ఉంటారు. నేను సైకాట్రిస్ట్ పేషెంట్లను చూస్తాను. మా టీం ఏంటంటే అసెస్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు మీ యొక్క మెమరీ ఎంత అవుతుంది, అంటే రీకాలింగ్ కెపాసిటీ ఎంత అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎంత అవుతుంది, లేదా ఉదాహరణకి చెప్తామంటే కొన్ని టాస్క్లు ఇస్తాం, కొన్ని టెస్ట్లు ఉంటాయి. వాళ్ళని వాళ్ళ తెలివి శాతం ఎంత ఉంది, అంటే చిన్నపిల్లలు ఎట్లయితే ఐక్యూ అసెస్మెంట్ చేస్తామో పెద్దవాళ్ళలో కూడా ఈ మెమరీ అసెస్మెంట్ చేయడానికి మన టెక్నిక్స్ ఉన్నాయి. అంటే అది న్యూరో సైకలాజికల్ అసెస్మెంట్ అంటాం. అది చేసి వాళ్ళ యొక్క మెమరీ స్టేజ్. గ్రామాలలో అతి చౌకగా లభించే నిత్యావసర వస్తువుల్లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని జిల్లా శిశు సంక్షేమ వికలాంగుల అభివృద్ధి శాఖ అధికారి రసూల్ బి అన్నారు. తాజా కూరగాయలు, సీజనల్ పండ్లను తీసుకోవాలని, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో మండల స్థాయి పోషక పదార్థాల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా శిశు సంక్షేమ వికలాంగుల అభివృద్ధి శాఖ అధికారిని రసూల్ బి ముఖ్య అతిథిగా విచ్చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తాజా కూరగాయలు, ఆకుకూరల్లో అనేక పోషకాలు లభిస్తాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో అందించే పాలు, గుడ్లు, బాలామృతంలో విలువైన పోషకాలు ఉన్నాయన్నారు. వీటిని సక్రమంగా వినియోగించుకుంటే ఆసుపత్రులకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పారు. అనంతరం జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని అన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్స్ను ఏర్పాటు చేసుకొని పండించిన కూరగాయలతోనే పిల్లలకు భోజనం పెడితే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జానకి, ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, సూపర్వైజర్ వినోద, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా పోషణ మాసోత్సవం కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ఏదైతే గర్భవతిగా ఉన్నప్పటి నుండి డెలివరీ పాప పెరిగే వరకు తల్లి ఎలాంటి పోషకాహారాన్ని తీసుకోవాలి, బిడ్డ పుట్టిన తర్వాత ఎదగడానికి కూడా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు కానీ ఫుడ్ కానీ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి మరి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతి సంవత్సరము గర్భవతులు, బాలింతలందరినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మంచి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే మనం కాస్ట్లీ ఫుడ్డే కాకుండా మనకు అందుబాటులో ఉన్న ఫుడ్ని, న్యూట్రిషన్స్ని ఏ విధంగా తల్లి సమకూర్చుకోవాలి, మరి అదేవిధంగా అంగన్వాడీకి వచ్చిన గర్భిణీ బాలింతలలో ఎవరైనా బాగా వీక్గా ఉంటే మరి వాళ్ళకు ఎలాంటి కేర్ తీసుకోవాలా, అలా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలా, మరొక పూట ఇక్కడ సెంటర్స్లో వినడం, ఇంకొక పూట ఇంటికి కూడా ఫుడ్ ఇవ్వడం, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన రక్తహీనత ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం, వాళ్ళకి ప్రత్యేకంగా కొంచెం కేర్ తీసుకొని చూడడం. మరి డెలివరీ డేట్ దగ్గరికి వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులని అలా చేసి ఈ అమ్మాయి ఇలా వీక్తో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళకి ముందు వచ్చి అలవాటు చేస్తూ ఉండడం, ఎంతో చక్కని కార్యక్రమాలతో మహిళల్లో మంచి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే పోషణ మాసోత్సవంలో మనం చూసుకుంటే ఇక్కడ ఉన్న మనకు అందుబాటులో ఉన్న ఫుడ్స్ తోటే మరి ఇష్టంగా లేని వాటిని కూడా మనం ఇష్టంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి. ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికలో ఆలూరు మండల కేంద్రానికి చోటు దక్కింది. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయగా ఆలూరు గ్రామాన్ని ఉత్తమ జీపీ అవార్డు వరించింది.
ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలూరు గ్రామానికి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డుకు ఎంపిక కావడంతో గ్రామ సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, మురికి కాలువల నిర్వహణ విషయాలను పరిగణలోకి తీసుకొని ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. ఈ విషయంలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రమ ఎంతో ఉందని ఆయన అన్నారు. తమ గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి సహకారం అందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆలూరు అభివృద్ధి కోసం ప్రోత్సాహం అందించిన అధికారులకు, గ్రామాభివృద్ధి కమిటీకి, గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి అవార్డు కోసం ప్రయత్నిస్తున్నామని సర్పంచ్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మల్లేష్, రైతు బంధు సమన్వయ సమితి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు బార్ల గణపతి, గ్రామ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు రజనీకాంత్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో స్వచ్ఛత సర్వే రక్షణ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా స్థాయిలో మరి 530 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో 5,000 నుంచి 10,000 లోపున గ్రామ పంచాయతీలలో మా ఆలూరు గ్రామం ఎంపిక కావడం చాలా సంతోషం. దీనికి సహకరించిన మా గ్రామ సెక్రటరీ గారికి, మా ఉప సర్పంచ్ గారికి, మా వార్డు మెంబర్లు, ఎంపీడీసీలు, గ్రామాభివృద్ధి కమిటీ, మండల్ ఎంపీడీఓ గారు, మరి అందరూ దీనికి సహకరించి మరి మళ్ళీ అలాగే మా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఈ ఆలూరు గ్రామం అంటే జీవనన్న అంటే ఆలూరు అంటే జీవనన్న మాకు అన్ని విధాలుగా సహకరించడం వల్లే ఇవాళ జిల్లా స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే నేను గత 4 సంవత్సరాల నుంచి సర్పంచ్ కాగానే కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి మా ఆలూరులో ఎడ్ల బండి ఉంటుండే. మరి అసలుంటిది ఇవాళ ఒక ఆలూరు గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ రావడం, అట్లాగే ట్యాంకరు, మనుషులు చనిపోతే స్వర్గరథం, మళ్ళా పల్లె దవాఖాన, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం, క్రీడా మైదానం, రైతు వేదికలు, కుల సంఘాలకు ఆలూరు మండలం రావడం, మళ్ళా గ్రంథాలయం సుఖ మొన్న మా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి చెప్పి మళ్ళా గ్రంథాలయం మంజూరు కోసం కృషి చేస్తున్నాడు. ఒక హాస్పిటల్ సుఖ అతి త్వరలో అయ్యేడుతున్నది. ఇన్ని విధాలుగా మాకు ఎమ్మెల్యే గారు ఆలూరు గ్రామానికి సహకరిస్తున్నందువల్లే స్వాతంత్ర పోరాటం, స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని బీజేపీ ఓబీసీ మోర్చా కొనియాడింది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నీరుగారుస్తున్న నయా నిజాం కేసీఆర్కు రానున్న ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు బాసెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతిని పురస్కరించుకుని సంతోష్ నగర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ స్వాతంత్ర పోరాటంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా సత్యాగ్రహ పోరాటంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. అలాగే తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసినప్పటికీ అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఆయనను ఢిల్లీకి పిలిపించి తెలంగాణ రాష్ట్రం కావాలన్నా, కేంద్ర మంత్రి పదవి కావాలన్నా అని అడిగితే తనకు తెలంగాణ రాష్ట్రం కావాలని మంత్రి పదవి తృణప్రాయంగా తిరస్కరించిన ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కానీ పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాలలో కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ప్రచురించాలని, ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు కర్ణం కృష్ణగౌడ్, బీజేపీ ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, దొండి ప్రకాష్, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి భవానీ రాము, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సంతోష్ నగర్లో ఉన్న
కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి వారి యొక్క 11వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఈ తెలంగాణ రాకముందు రజాకారులతో పోరాటం చేసి, స్వతంత్రం రాకముందు ఆంగ్లేయులతో పోరాటం చేసి ఈ యొక్క తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి. ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ 97 సంవత్సరాలు ఈ తెలంగాణ కోసం తాను ఉద్యమం చేయడం జరిగింది. 97వ సంవత్సరంలో వారు పదవించడం జరిగింది. వారు కాంగ్రెస్లో పనిచేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు పిలిపించి, ఢిల్లీకి పిలిపించి, నీకు తెలంగాణ రాష్ట్రం కావాలా, కేంద్ర మంత్రి పదవి కావాలా అంటే, కేంద్ర మంత్రి పదవి నాకు అవసరం లేదు, తెలంగాణ నాకు కావాలని చెప్పినటువంటి ఓ ధీరుడు, వీరుడు మా బీసీ నాయకుడు అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు తెలంగాణ రావడానికి కారణం కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. వారి యొక్క ఆశయాలను, ఆదర్శాలను తుంగలో తొక్కినటువంటి నయా నిజాం కేసీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని అగౌరవపరుస్తూ తానే తెలంగాణ తెచ్చినట్టుగా బాపూజీగా తనే పిలిపించుకుని వాళ్ళ యొక్క అనుచరులతో పిలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారిని అవమానపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కేసీఆర్ బీసీలకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని అధికారికంగా వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క స్ఫూర్తిని, ఆదర్శాలను ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి తెలవాలి. కాబట్టి వారి యొక్క జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాలలో పెట్టి ఏపీ సీఎం జగన్ కుట్రపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించడం హేయమైన చర్య అని టీడీపీ జిల్లా నాయకులు దేగం యాదగౌడ్ అన్నారు. నిజాయితీ గల చంద్రబాబు నాయుడు మచ్చ లేకుండా విడుదలవుతారని, ప్రజలు సీఎం జగన్కు తగిన బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. నగరంలోని మాధవనగర్ వద్ద గల సాయిబాబా ఆలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కమ్మ సంఘం, టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టి సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయంలో చంద్రబాబు నాయుడు మచ్చ లేకుండా బయటకు రావాలని అభిషేకాలు, అర్చనలు నిర్వహించి కోరుకున్నారు. అనంతరం కమ్మ సంఘం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బోర్గంపి మీదుగా పులాంగ్ చౌరస్తా నుండి రాజరాజేశ్వర చౌరస్తా, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా రైల్వే స్టేషన్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. టీడీపీతో పాటు కమ్మ సంఘం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ఏపీ సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాదగౌడ్ మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నారన్నారు. కుట్రపూరితంగా మచ్చలేని నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎలాంటి ఆధారాలు లేకుండా జైలుకు పంపడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. అలాంటి ఉద్యోగులు విదేశాలలో స్థిరపడ్డారని, వారు సైతం ఏపీ సీఎం జగన్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. ఏపీ సీఎం జగన్ మాదిరి అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించలేదని, నిజాయితీగా ఎన్నో మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా అవినీతికి దూరంగా ఉంటూ మచ్చలేని నాయకుడుగా పేరొందాడని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, ఉపాధ్యక్షులు ఏవిఎస్ నారాయణ, కోశాధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా మేమందరం సాయిబాబా మందిర్లో ఇవాళ 101 కొబ్బరికాయ కొట్టి ఆ జగన్ చంద్రబాబు పట్టిన శని వదిలిపోవాలని చెప్పేసి ఇలా 101 కొబ్బరికాయ టోటల్గా అందరం కలిపేసి 101 కొబ్బరికాయ కొట్టి ఏదైతే ఇలా చంద్రబాబు నాయుడు గారిని 370 కోట్లు తిన్నాడు అని చెప్పేసి అరెస్ట్ చేశారు కదా. లక్షల కోట్లు తిన్న జగన్ ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు పోవాలి. ఏ శుక్రవారం కూడా కోర్టుకు పోకుండా ఆయన తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకు తిరుగుతూ ఉంటే యావత్ ప్రపంచానికి తెలియదా, కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? దొంగకు కాపలా కాస్తున్నారు వాళ్ళు. మరి ఏదైతే నిజాయితీ పరుడు ఉన్నాడో, ఏదైతే నిజాయితీగా ప్రజల్లో ఎదుగుతూ ఉన్నాడో, ప్రజల్లో ఎదుగుతున్నాయని ఎట్లయితే మనం దిగజార్చాలి అనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ అరెస్టుకు సహకరించింది. లేకపోతే
G20 దేశాల సదస్సు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో అందరూ బిజీగా ఉన్న టైంలో తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అక్రమంగా 5 పైసలు కూడా సంపాదించదలుచుకుంటే 370 కోట్లు కాదు, 3,70,000 కోట్లైనా కూడా ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఇలా ధర్నాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఎంత బాధపడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మన ఇంట్లో మన ఫ్యామిలీలో ఒక మెంబర్ను అరెస్ట్ చేసినట్టు కానీ మన ఇంట్లో ఫ్యామిలీకి నష్టం జరిగినట్టు కానీ ఫీల్ అవుతూ ఉన్నారు. అదే జగన్ అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళు కూడా ఇది కాలేదు. ఎందుకంటే లక్షల కోట్లు తిన్నాడు. ఎట్లయితే చంద్రబాబు నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారో చంద్రబాబును 16 రోజులైనా అరెస్ట్ చేసి లోపల పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు టూర్కి వెళ్తూ ఉంటే ప్రజలు విపరీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. అట్లనే ఆయన కొడుకు కూడా యాత్ర చేస్తూ ఉంటే, లోకేష్ కూడా యాత్ర చేస్తూ ఉంటే ఎక్కడికి పోయినా విపరీతమైన జనం వస్తున్నారు. మరి ఖమ్మం గంధం తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మరి చంద్రబాబు అభిమానులందరూ కూడా ఏదైతే సాయిబాబా మందిర్లో ఇలా గురువారం సాయిబాబాకు ఆహారం ఇచ్చి పూజ చేసి ఒక కొబ్బరికాయలు అనేది కొట్టి చంద్రబాబు నాయుడు కేసు లేకుండా బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో ఇంత డెవలప్మెంట్ చేసి 2020 విజన్ అని చెప్పి ఈరోజు ఈ అభివృద్ధిని చేసి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత నిరుద్యోగ సమస్య అనేది ఎంతో ఉండేది. చంద్రబాబు ఇక్కడ ఐటీ అని డెవలప్మెంట్ చేసిన తర్వాత మరి నిరుద్యోగ సమస్య అనేది తీరిపోయింది. పిల్లలందరూ చదువుకొని విదేశాలలో కెనడాలో కావచ్చు, ఆస్ట్రేలియా, అమెరికా కావచ్చు, వివిధ దేశాలు పోయి వాళ్ళ కుటుంబాలను పోషించే పరిస్థితికి ఎదిగారు. అది ఒక చంద్రబాబు ప్రోత్సాహం వల్లనే. చంద్రబాబు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాకి వెళ్ళి మరి అక్కడ కూడా ఏమీ లేని స్థలంలో మరి అక్కడ సెక్రటరియట్ కావచ్చు, మరి పరిపాలన బిల్డింగ్స్ కూడా కావచ్చు కట్టి మరి నా తాలూకు నేను వెళ్ళిపోయి డెవలప్ చేసుకుంటే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే చర్యలు అధికారులు మానుకోవాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ హెచ్చరించారు. తక్షణమే సమ్మెలో ఉన్న యూనియన్లను చర్చలకు పిలవాలని ఆమె డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. నగరంలోని పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మెలో పెట్టిన డిమాండ్లు అత్యంత న్యాయమైనవని, తక్షణమే ప్రభుత్వం సమ్మెలో ఉన్న యూనియన్లను చర్చలకు పిలవాలన్నారు. జిల్లా అధికారులు దగ్గరుండి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే చర్యలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. అంగన్వాడీ సిబ్బంది లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేదల కుటుంబాలకు చెందిన పిల్లలకు సరైన పౌష్టికాహారం అందదని, ఇప్పటికే పెద్ద పిల్లలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అదనపు పనులు కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పగిస్తుందని, ఇంత పని చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 11 రోజుల నుండి సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సమ్మె పట్ల అణిచివేయాలని, విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. నిన్న జరిగిన కలెక్టరేట్ ధర్నాలలో అంగన్వాడీ టీచర్ల పైన దాడి చేశారు, విచక్షణ లేకుండా కొట్టారు, అదే తోపులాట చేశారు. అనేక అంగన్వాడీ టీచర్లకు సిఐటి నాయకత్వానికి దెబ్బలు తగలటం జరిగింది. దీనికి సిఐటియు జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం విచ్ఛిన్నం చేయడానికి, అంచివేయాలని చూడొద్దన్నదే ప్రభుత్వానికి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా పింఛన్లో సగం జీతం ఇవ్వాలి అనేది, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద తల వంచుకొని గత 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీ ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి సేవలు అందిస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింత స్త్రీలకు, పిల్లలకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు 35 రికార్డులు, రిజిస్టర్లు రాస్తూ ఉన్నారు. ఆన్లైన్ సిస్టమ్ చేస్తూ ఉన్నారు. బీపీలు, షుగర్లు వచ్చి అనేక మంది ఇవాళ రోగాల పాలయ్యారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, వెల్కమ్ బ్యాక్. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. వర్గీకరణ చేయకపోతే మాదిగల ద్రోహుల పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని హెచ్చరించారు. నవిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్, మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ బోధన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మానికొల్ల గంగాధర్ మహాజన్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద పైసా భారం పడదని, అదనంగా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం లేదని అన్నారు. 30 ఏళ్లుగా బీజేపీ ఇచ్చిన హామీలే అమలు చేయమంటున్నామే తప్ప గొంతమ్మ కోరికలేమీ కాదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయడం ద్వారా ఏ కులానికి, ఏ మతానికి నష్టం జరగదని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఇతర పార్టీలన్నీ అనుకూలంగా ఉండగా బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఆలస్యం అవుతుందని తెలిపారు. మాదిగలను మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. బీజేపీ మోసం చేస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ గురించి మాట్లాడకపోవడం దుర్మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నవిపేట నాయకులు గుర్రాల మోహన్, మాదిగ ఉల్లెందుల సంజీవ్, మాదిగ ఎంఎంఎస్ జిల్లా నాయకురాలు గుంటు పద్మ మాదిగ, ఎంఎస్పీ మండల నాయకులు చింతల సాయన్న, మైలారం బాబు మాదిగ, విహెచ్పిఎస్ నాయకులు గంగాధర్ పంతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టి చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ప్రభుత్వమై డిమాండ్ చేస్తూ మధ్యకృష్ణ మాదిగ ఆదివాసుల మేరకు బీజేపీ ప్రభుత్వమై డిమాండ్ చేస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా నవపేట మండల కేంద్రంలో రస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లునైనా పార్లమెంట్లో పెట్టి ఆ బిల్లుపై బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీలకు కూడా గుర్తు చేస్తున్నాం. అయ్యా, మీరు ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసిర్రు, కానీ ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని బీజేపీ నాయకులతో మాట్లాడి చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, మీరు మా ప్రభుత్వం ఏర్పడితే 100 రోజులలో బిల్లు పెట్టి మేము
ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జాన్కంపేట్ కూడలి వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డల్లా సురేష్ మహాజన్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా జాతీయ రహదారులపై మహాధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి 9 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత పార్లమెంటు ద్వారా ఎన్నో సమస్యాత్మక బిల్లులను తీసుకొచ్చి వాటికి చట్టబద్ధత కల్పించారని, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాటేలో నిజామాబాద్ జిల్లా తన సత్తా చాటింది. నగరానికి చెందిన తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఏకంగా 23 పతకాలు సాధించడం విశేషం. సికింద్రాబాద్ నగరంలో తెలంగాణ ఇంటర్ స్టేట్ ఒకినవా డ్రాగన్ హార్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నిజామాబాద్ నగరానికి చెందిన తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఏకంగా 23 పతకాలు సాధించారని అంతర్జాతీయ బ్రూస్లీ అవార్డు గ్రహీత జిల్లా స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎడ్ల వెంకటేష్ తెలిపారు. 23 మంది కరాటే విద్యార్థులు పోటీలలో పాల్గొనగా 23 పతకాలు సాధించడం అనేది చాలా గొప్ప విషయమని అసోసియేషన్ ప్రెసిడెంట్ పంతులు గారి సత్యం, వైస్ ప్రెసిడెంట్లు సునీల్, శ్రీనివాస్, ట్రెజరర్ ఆర్మూర్ శ్రావణ్, చీఫ్ అడ్వైజర్ గజవాడ గణేష్ గుప్తా సంతోషం వ్యక్తం చేశారు. స్పారింగ్, కటాస్ విభాగాలలో 7 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 8 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. నిజామాబాద్ జిల్లాకు కరాటేలో 23 పతకాలు సాధించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన 28 సంవత్సరాల సుదీర్ఘ అనుభవమున్న ఎడ్ల వెంకటేష్ను వరల్డ్ కరాటే యూనియన్ ఇండియా చీఫ్ ప్రెసిడెంట్ గ్రాండ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసన్ ప్రత్యేకంగా అభినందించి అవార్డుతో సత్కరించారు. మున్నూరు కాపు సంఘంలో లొకేట్ చేయబడి ఉంది. అలాగే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సుభాష్ నగర్లో లొకేట్ చేయబడింది. 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో మా తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన 23 మంది విద్యార్థులు, కరాటే విద్యార్థులు 23 మంది దాంట్లో పార్టిసిపేట్ చేయగా 23 మంది మెడల్స్ సాధించడం జరిగింది. దాంట్లో 7 గోల్డ్ మెడల్స్, 8 మంది సిల్వర్ మెడల్స్, 8 మంది బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయము. నిజామాబాద్ జిల్లాకే సంతోషకరమైన విషయము. అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్షణం ఇది. ఎందుకంటే ఈ పిల్లలందరూ గత 15-20 రోజుల నుంచి కరాటే సాధన, కఠినతరమైన సాధన చేస్తూ టోర్నమెంట్ త్వరలో వస్తుంది, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, గోల్డ్ మెడల్ సాధించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఎలాంటి సెట్ బ్యాక్ కాకుండా, ఎలాంటి బ్యాక్ కాకుండా మంచి అకుంఠిత దీక్షతో ప్రాక్టీస్ చేశారు వీళ్ళందరూ. నేను చాలా మోటివేట్ చేసి అందరు గోల్డ్ మెడల్ సాధించాలని అనడం వల్ల దాంట్లో 7 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. గోల్డ్ మెడల్ టార్గెట్ పెట్టుకొని చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా మెడల్స్ వచ్చినాయి. సో టార్గెట్ అనేది గోల్డ్ మెడల్, కానీ కొందరికి మిస్ అయింది. నో ప్రాబ్లం, అయినా కూడా 23 మెడల్స్ రావడం అనేది నాట్ ఏ జోక్. వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. డైలీ మార్నింగ్ 5 o'clock లేచి క్లాసెస్కి వచ్చి ప్రాక్టీస్ చేయడం వల్ల ఇదంతా సాధ్యమైంది. ప్రతి ఒక్కరు కూడా చాలా డెడికేషన్గా ప్రాక్టీస్ చేశారు. సో దాంట్లో ఇప్పటికీ ఎన్నోసార్లు టోర్నమెంట్స్ వెళ్ళడం జరిగింది. ప్రపంచ స్థాయిలో, అలాగే అంతర్జాతీయ స్థాయిలో, అలాగే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కరాటే ఛాంపియన్షిప్లలో ఇదివరకే ఆల్రెడీ రిత్విక్ అనే అబ్బాయి కంటిన్యూ 3 times గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమన్లు అన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని కోటగల్లీలో గల జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమన్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బాపూజీ క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. పద్మశాలిల అభ్యున్నతికి బాపూజీ అవిరల కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రాపెల్లి గురుచరణ్, రాజేంద్ర సాగర్, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు గుజ్జెట్టి వెంకట నర్సయ్య, సహాయ కార్యదర్శులు బింగి మోహన్, దాసరి గుండయ్య, జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారి వర్ధంతి తన చేసిన సేవలను ఎన్నోవేళ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అఖిల భారతాన్ని కానీ గుర్తుగా వెలిగిపోయినాయి. ఆయన సాధన కోసం పాటుపడ్డారు కానీ చిట్ట చివరి వరకు తను తెలంగాణ కోసం చిట్ట చివరి వరకు కూడా తను సత్యాగం చేసి నా తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో పనిచేసిన మహనీయుడు. బీసీ వర్గంలో ఒక పెద్ద మహానాయకుడు మనల్ని లేనందువల్ల చాలా బాధాకర విషయం అది. అలాంటి నాయకుడు మరి ఇంకా అందరూ కూడా ఆయన ఆశ సాధన కోసం మనందరం కట్టుకట్టుగా ఉండి ఆయన తెలంగాణ సాధన కోసం ముందు పోవాలని ఆలోచిస్తూ ఈరోజు వర్ధంతిని ఆయన జోహారు సమర్పిస్తున్నాం. జిల్లా పద్మశాలి తరఫున రాష్ట్ర బీసీ నాయక తరఫున కూడా జోహారు సమర్పిస్తూ జై ఆచార్య కొండలక్ష్మి బాపూజీ గారికి జోహార్. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కులాల మహిళలకు సామాజిక న్యాయం జరగదని ఆయన తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కులాలకు మహిళలకు జనాభా దామాషా ప్రకారం 50%తో చట్టం చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కులాల మహిళలకు సామాజిక న్యాయం జరగదన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ ప్రస్తుతం బీజేపీ తెచ్చే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల దేశ జనాభాలో 60% ఉన్న బీసీ కులాల మహిళలకు సామాజిక ద్రోహం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా బీసీ కులాల మహిళలకు సామాజిక అన్యాయంగా పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కులాల మహిళలకు వాటా కోసం ఉద్యమించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఇదే బిల్లు వచ్చినప్పుడు ఇది ఆమోదం పొందలేదు. ఎందుకంటే దీంట్లో సామాజిక న్యాయం లేదు కాబట్టి ఆ రోజు శరద్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ గారు ఇది వర్గీకరణతో రావాలి అని చెప్పారు. కొన్ని పార్టీలు ఆ రోజు మరి ముందు రిజర్వేషన్ రానివ్వండి, తర్వాత అంటే మళ్ళీ మా జీవితం అంతా బీసీల జీవితం అంతా కొట్లాటకే పరిమితం కావాలన్నా ఇది ఆధిపత్య కులాల కుట్ర కాబట్టి ఇవాళ బీసీ రిజర్వేషన్ అందులో బీసీ కులాలు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో బీసీ కులాల మహిళలకు మరి చట్టసభల్లో హక్కు రావాలి అంటే ఏబిసిడి వర్గీకరణతో రావాలి. ఇవాళ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి ఒక రక్షణ చట్టం ఉంది. రేపు పొద్దున మరి రిజర్వేషన్ అమలు చేయాలనుకున్న 15% మరి అందులో నుంచి మహిళలకి అవకాశం వస్తుంది రిజర్వేషన్లు. కానీ బీసీ మహిళలు ఓపెన్ కేటగిరీలో ఈ అగ్రకుల మహిళలతో పోటీ పడాలన్నప్పుడు సర్వ సంపదని పోగేసుకున్నటువంటి మరి వాళ్ళ ఈ బ్రాహ్మణ్, బన్య అట్లాగే ప్రాంతీయ స్థాయిలో ఉన్న రెడ్డి, కమ్మ, వెల్మ వీళ్ళతో పోటీ పడడం అనేది బీసీ మహిళలకు సాధ్యం కాదు. కాబట్టి సిరికొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. హైదరాబాద్లోని కాలాపత్తర్కు చెందిన ఒక సుపారీ గ్యాంగ్ తమకు సుపారీ ఇచ్చిన వ్యక్తినే మట్టుపెట్టే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలానికి చెందిన అన్సర్, రహీంలు పీడీఎస్ దందా చేస్తున్నారు. ఈ దందాలో రహీం అన్సర్కు 22 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. ఈ డబ్బుల విషయంలో వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ డబ్బులు రాబట్టుకునేందుకు అన్సర్ హైదరాబాద్లోని కాలాపత్తర్ ఏరియాకు చెందిన అసాద్ గ్యాంగ్ను సంప్రదించి సుఫారీని 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సిరికొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఆ సుఫారీ గ్యాంగ్కు ముషీర్ ఫంక్షన్ హాల్లో అన్సర్ దావత్ ఏర్పాటు చేశాడు. మద్యం మత్తులో సుఫారీ ఇచ్చిన అన్సార్తో ఆసాద్ గ్యాంగ్ గొడవ పడింది.
దీంతో అన్సార్ ఈ సెటిల్మెంట్ వద్దని తిరిగి వెళ్లిపోవాలని అసాద్కు తెలిపాడు. దీంతో వీరిద్దరికీ వాగ్వివాదం మొదలైంది. గొడవ పెద్దదై అన్సార్పై అసాద్ గ్యాంగ్ కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారైంది. అన్సార్ను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ బియ్యం దందాలో రహీం కీలక సూత్రధారి అని తెలిసింది. అంతేగాక గతంలో హత్యకు గురైన జంగ్లీ హిబ్బు, ఆరిఫ్లతో అతగాడికి సంబంధాలు ఉండేవని సమాచారం. ఆరిఫ్ హత్య కేసులోనూ ఇతని పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కత్తిపోట్ల ఘటనను బయటకు రాకుండా పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. ఈ విషయంపై దర్పల్లి సిఐ సైదాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయం దేవస్థానానికి నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ను మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఆలయ సభ్యులతో ఆకుల లలిత తెలిపారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదమైనందుకు ఆలయం తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అనంతరం చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఆకుల లలితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శోభా నవీన్ రెడ్డి, నంగనూరు శివరాజ్ గుప్తా మరియు శ్రీనివాస్ రెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నాడు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ విఠలరావు కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గోవింద్, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, కార్యాలయ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు నీలం రెడ్డి, మనోహర్ రావు, నాగరావు, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు చోటు దక్కింది. ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే కమిటీలో మధుయాష్కి గౌడ్కు చోటు దక్కడంతో పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నగర శివారులోని న్యూ కలెక్టరేట్ భవన్లో గణేష్ ఉత్సవాలలో భాగంగా గురువారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలను మరియు ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ వేణి ప్రసన్న, డిపిఓ జయసుధ మరియు అగ్రికల్చర్ విద్యాశాఖ అధికారులు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో అగ్గు గల్లీలోని గణేష్ మండల నిర్వాహకుల ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ మండల అధ్యక్షులు అఖిల్, ఉపాధ్యక్షులు సాయిలు, క్యాషియర్ సంతోష్, కార్యదర్శులు శ్రావణ్, రాజు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆహ్వానించినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆయన వెంట నిజామాబాద్ అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి ఉన్నారు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ గురువారం బాల్కొండ ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ కేంద్రాలలో ఎన్నికల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి భీమ్గల్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తదితర వాటికి అనువైన కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. భీమ్గల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం, దాని పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు. పోలింగ్ సామాగ్రి స్వీకరణ, వాటి పంపిణీకి సరిపడ స్థలం అందుబాటులో ఉందా లేదా అని పరిశీలన చేశారు. రవాణా సౌకర్యం, టాయిలెట్స్ వంటి వసతులు ఉన్నాయా అని స్థానిక అధికారులను కలెక్టర్ ఆరా తీశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.